నౌ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, శ్వాసక్రియ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. చూడండి, మనము ఉచ్ఛ్వాసము నిశ్వాసము చేస్తే దాన్ని మనం శ్వాసక్రియ అంటాం. రెస్పిరేషన్ ఈజ్ ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. చూడండి, మనం ఇన్హేల్ చేస్తాం. ఏం ఇన్హేల్ చేస్తాం? ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తాం. ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపుతాం, అంతే కదా. చూడండి, ఈ యొక్క ఆక్సిజన్ ఎందుకు కావాలి అంటే మన శరీరంలో జీవక్రియ జరగడానికి కావాలి. మనకు ఆక్సిజన్ ఎందుకు కావాలయ్యా అంటే శరీరంలో జీవక్రియ జరగడానికి కావాలి. జీవక్రియ అంటే ఏంటి? మెటబాలిజం, అంతే కదా. మెటబాలిజం కావాలి అంటే మన ఫుడ్ ఏదైతే మనం తిన్నామో ఫుడ్ జీర్ణం అవ్వడానికి కానీ లేదా మనకు ఏదైనా ప్రోటీన్లు కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, లేదా కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేదా ఫ్యాట్ కావచ్చు, ఇవి తయారీకి మరియు ఇవి జీర్ణమై అయ్యి మనకు శక్తి ఇవ్వడానికి ఎవరు కావాలి సార్ అంటే ఇవన్నీ జీర్ణమై మనకేమొస్తుంది? శక్తి వస్తుంది. ఈ శక్తికి ఎవరు కావాలంటే ఆక్సిజన్ కావాలి. అర్థమైందా? ఫ్యాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తయారవ్వాలన్నా లేదా విచ్ఛిన్ని చెంది శక్తిగా మారాలన్నా మనకి ఎవరు కావాలి సార్ అంటే ఆక్సిజన్ కావాలి. దీన్ని మనం ఆక్సిజన్ సమక్షంలో జీవక్రియ జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఏరోబిక్ రెస్పిరేషన్. ఉచ్ఛ్వాసం అనగా గాలిని లోపలికి పీల్చడం, నిశ్వాసం అనగా గాలిని బయటకు వెళ్ళడం. ఇన్హలేషన్ మీన్స్ డ్రాయింగ్ ఎయిర్ ఇన్, ఎక్సలేషన్ మీన్స్ పుషింగ్ అవుట్. ఎయిర్ని మనం పుష్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఇక్కడ వాయువు, గ్యాసెస్ మనకు తెలుసు. మనకేం తెలుసు అయ్యా అంటే నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.04%. ఓకే, సో ఇది ఉంది, ఇది మనం పీలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఎగ్జామ్లో అడుగుతారు ఏమని? నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఆక్సిజన్ ఆమ్లజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది. ఎగ్జామ్లో అడుగుతాడు. నువ్వు కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, 2 ఉంటుంది 3 ఉంటుంది అని అనుకోవద్దు. ఓకే, ఫెయిల్ అవుతావు. ఓకే, 0.04% ఉంటుందన్నమాట. ఓకే, 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఏపీఎస్సి గ్రూప్ 1లో అడిగిందా? వెరీ గుడ్. అయితే మనము గాలి పీల్చినప్పుడు ఏ గాలిలో మన శరీరంలోకి వెళ్తుంది అంటే నైట్రోజను, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజను, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది. నైట్రోజను, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇది రాసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో వెన్ యూ ఇన్హేల్ వాట్ గ్యాసెస్ ఎంటర్ ఇన్సైడ్ యువర్ లంగ్ అని అడుగుతాడు. మనం ఏమనుకుంటాం అని గాలి పీల్చినప్పుడు ఆక్సిజన్ కాదు, ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఎన్ని గ్యాసెస్ ఉన్నాయి అన్ని గ్యాసెస్ పిలుస్తున్నాం మనం, అది మర్చిపోతున్నాం మనం. నువ్వేమనుకుంటావు? నేను పిలుస్తున్నప్పుడు ఆక్సిజనే పిలుస్తున్నా. ఇక్కడ ఫిల్టర్ ఏం లేదు కదా. ఉందా ఫిల్టర్? ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ ఉంది. ఈవెన్ పీల్చేటప్పుడు కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా లోపలికి వెళ్తుంది. అందుకోసం పొల్యూషన్ ద్వారా లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నాం కదా, అదే. సో ఇది ఎగ్జామ్లో అడుగుతారు. గ్యాసెస్ దట్ ఎంటర్స్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ఆర్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది మీకు తెలుసు. శ్వాసక్రియ ఫలితంగా వెలుపలికి వెళ్ళే వ్యర్థ వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. వేస్ట్ గ్యాస్ రిలీజ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ఈజ్ ద కార్బన్ డైఆక్సైడ్. శ్వాసక్రియ ఫలితంగా ఉపయోగపడే వాయువు ఆక్సిజన్, ఇది మనకు తెలుసు. శ్వాసక్రియ ఫలితంగా వెలుపలికి వెళ్ళే వాయువు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. గ్యాసెస్ దట్ ఆర్ ఎక్సేల్డ్, నైట్రోజన్, ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఎందుకంటే ఇలా వదిలినప్పుడు మనం ఏమనుకుంటాం? మన లంగులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడే కాదు, ఇలా పీల్చినప్పుడు ఏమేమి వెళ్ళింది? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ వెళ్ళింది. ఇలా వదిలినప్పుడు అయ్యే బయటికి రావాలి కదా, సేమ్ ఇది ఇంపార్టెంట్. శ్వాసక్రియ ఫలితంగా వెలుపలికి వెళ్ళే వాయువులు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. చూడండి, లోపలికి వచ్చిన ఆక్సిజన్ను రక్తంలోకి హిమోగ్లోబిన్ గ్రహించి ఆక్సిహిమోగ్లోబిన్గా మారును. చాలా ఇంపార్టెంట్ ఇది. ద ఆక్సిజన్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద బాడీ అబ్జర్వ్డ్ బై ది హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ఆక్సిహిమోగ్లోబిన్. అంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ ఏం చేస్తుందయ్యా అంటే ఈ యొక్క ఆక్సిజన్ని అట్రాక్ట్ చేసుకొని ఆక్సిహిమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సిహిమోగ్లోబిన్గా మారుతుంది. మనము
ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఎంత ఆక్సిజన్ కావాలి అంటే 14.5 కేజీల ఆక్సిజన్ డైలీ కావాలి. చాలా ఇంపార్టెంట్. ఒక ఆరోగ్యవంత మానవుడికి కావాల్సిన గాలి 14.5 కేజీల స్వచ్ఛమైన పొడి గాలి కావాలి. ఏ హెల్దీ హ్యూమన్ రిక్వైర్స్ అబౌట్ 14.5 kgs ఆఫ్ ప్యూర్ డ్రై ఎయిర్ కావాలి. ద ఎయిర్ సప్లైడ్ టు ద బాడీ పార్ట్స్ వేర్ ద ఫుడ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆక్సిడైజ్డ్ అండ్ బ్రోకెన్. ఇంతకుముందు చెప్పా కదా, మనము తినే ఆహారం ఏదైతే ఉందో అది మనకి ఆక్సీకరణము చెంది విచ్ఛిన్నమందు అవుతుందన్నమాట. ఇలా విచ్ఛిన్నమైనప్పుడు మనకి ఏటీపీ జనరేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ది ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ది ఎయిర్ వెన్ వి అబ్జార్బ్, the absorbed oxygen is helpful in the metabolism of the food. When it is getting metabolized, we are getting ATPs. ఓకే, సో ఈ పాయింట్ రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకున్నారా? ఇది శరీర భాగాలకు సరఫరా చేయబడి అక్కడ ఆహార పదార్థాలను ఆక్సీకరణం చేసి విచ్చిత్తి చేయును. The air is supplied to the body parts where food substances are oxidized and broken down. చూడండి, సో శ్వాసక్రియ ఒక ఆక్సిడేషన్ క్రియ, విచ్ఛిన్న క్రియ అంటే కెటబాలిక్ ప్రాసెస్. ఇది శ్వాసక్రియ యొక్క నిరంతర ప్రక్రియ. దస్ రెస్పిరేషన్ ఈజ్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. కెటబాలిక్ ప్రాసెస్ ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఆక్సిడేషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కెటబాలిజం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి? యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దాని మనం ఆక్సిడేషన్ అంటాం. రిడక్షన్ దీనికి ఆపోజిట్. వేర్ యాజ్ కెటబాలిక్ ప్రాసెస్ అంటే మెటబాలిజం. కెటబాలిక్ అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ is a catabolic process. Adding oxygen or removal hydrogen, breaking down of food, catabolic process. ఓకే, అర్థమవుతుందా? సో ఇది నిరంతర ప్రక్రియ. శ్వాసక్రియ మరియు ఆక్సీకరణ క్రియ, విచ్ఛిన్న క్రియ. ఇది శ్వాసక్రియ ఒక నిరంతర ప్రక్రియ. ద రెస్పిరేషన్ ఈజ్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ కెటబాలిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నాడు. ఈ క్రియ మొక్కలలో, జంతువులలో, బ్యాక్టీరియాలో అనగా అన్ని రకాల సజీవుల్లో జరుగును, కానీ వైరస్లో జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. మళ్ళీ అన్ని బ్యాక్టీరియాలు కాదు, కొన్ని ఎనరోబిక్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది ఎక్సెప్షన్. ఎనరోబిక్ బ్యాక్టీరియా ఈజ్ ఎక్సెప్షన్. ఇక్కడ వాడు అన్ని అని ఇచ్చాడు కదా, అన్ని సజీవులలో అది తప్పది. అర్థమవుతుందా? నిద్ర వస్తుంది. ఓకే, సరే. ఒక క్రియ మొక్కలలో, జంతువులలో, బ్యాక్టీరియాలో అనగా అన్ని సజీవులలో జరుగును, కానీ వైరస్లో జరగదు. అన్ని సజీవులు కాదు. ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎనరోబిక్ బ్యాక్టీరియాలో ఇది జరగదు. దిస్ ప్రాసెస్ అకర్స్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ బ్యాక్టీరియా, బట్ నాట్ ఇన్ వైరస్. ఇక్కడ ఆల్ లివింగ్ బీయింగ్స్ అన్నాడు కదా, ఆల్ లివింగ్ బీయింగ్స్ కాదు. అనరోబిక్ ఎక్సెప్షన్ ఏంటంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా. అంటే ఎనరోబిక్ బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే ఇది ఆక్సిజన్ తీసుకోకుండా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓకే, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, వీటి ద్వారా క్రియ జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకోదు. దిస్ ప్రాసెస్ ఇప్పుడు జీవక్రియ మొక్కల్లో, జంతువుల్లో, బ్యాక్టీరియా అనగా అన్ని రకాల సజీవుల్లో జరుగును, కానీ వైరస్లో జరగదు. ఏది? ఈ యొక్క ఆక్సిడేషన్ అనేది. ఇక్కడ ఆక్సిడేషన్ జరగదు, రిడక్షన్ జరుగుతుంది, లేదా వేరే ప్రాసెసెస్ జరుగుతాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? నీకు అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పనా? మరి ప్లాంట్లో కూడా అదే జరుగుతుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ప్లాంట్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, కానీ దాని మెటబాలిజంలో ఆక్సిజన్ అవసరం. అది తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కానీ తన జీవక్రియలో ఎంతో కొంత ఆక్సిజన్ కూడా అవసరమే. ఈ క్రియ కణంలోని మైటోకాండ్రియా అనే నిర్మాణంలో జరిగి ఏటీపీ రూపంలో శక్తి ఏర్పడి కొద్ది మొత్తంలో వేడిని కోల్పోబడుతుంది. This process occurs in the cell structure called as a mitochondria, where energy is released in the form of ATP along with the small amount of heat. అంటే మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మైటోకాండ్రియా లోపలికి వెళ్ళి అక్కడ ఏటీపీగా జనరేట్ అయ్యి దాంతోపాటు హీట్గా కూడా జనరేట్ అవుతుంది. అండ్ నువ్వు గాలి తీసుకుంటే ప్రతి కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలోకి వెళ్తుంది అంటున్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఈ క్రియ కణంలోని మైటోకాండ్రియా అనే నిర్మాణంలో జరిగి ఏటీపీ రూపంలో శక్తి ఏర్పడి కొద్ది మొత్తంలో వేడిని కోల్పోబడుతుంది. దిస్ ప్రాసెస్ అకర్స్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ మైటోకాండ్రియా, వేర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అలాంగ్ విత్ ది స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్. ఈ విధంగా ఏర్పడిన శక్తి మైటోకాండ్రియాల్లో నిల్వ చేయబడడం వలన మైటోకాండ్రియాను కణశక్తి భాండాగారం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లేదా కణ కొలమి
సెల్ ఫర్నెస్ అంటారు. సిన్స్ దిస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా దే ఆర్ కాల్డ్ యాజ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఆర్ ది సెల్ ఫర్నెసెస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ రాసుకోండి, ఈ బిట్ రాసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఏర్పడిన శక్తి మైటోకాండ్రియాలో నిల్వ చేయబడడం వల్ల మైటోకాండ్రియాను కణశక్తి భాండాగారాలుగా కణ కొలిమిగా అంటారు. సిన్స్ దిస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా దే ఆర్ కాల్డ్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఆర్ ద సెల్ ఫర్నెసెస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏటీపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. చాలా ఇంపార్టెంట్. దీన్ని సెల్ కరెన్సీ అంటారు. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ను సెల్ కరెన్సీ అంటారు. ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెల్ కరెన్సీ, ఈస్ కాల్డ్ యాజ్ అ సెల్ కరెన్సీ. చాలా ఇంపార్టెంట్ అండి. ఏటీపీని కనుగొన్నది ఎవరు? సుబ్బారావు, లోహ్మాన్, లిప్మ్యాన్. చాలా చాలా ఇంపార్టెంట్. సుబ్బారావు, లోహ్మాన్, లిప్మ్యాన్. సుబ్బారావు, లోహ్మాన్, లిప్మ్యాన్. మీకు ఒకటి తెలుసా? ఆక్సిజన్ కంటే ఎక్కువ రెట్లు హిమోగ్లోబిన్ కార్బన్ మొనాక్సైడ్ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు సిగరెట్ తాగుతుంటే, ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కన నిల్చుంటే సిగరెట్ తాగిన వాడి కంటే ఎక్కువ, సిగరెట్ తాగిన వాడి కంటే ఎక్కువ పక్కన పిలిచిన వాడికి క్యాన్సర్ వస్తుంది. యాక్టివ్ స్మోకర్ కంటే ఎక్కువ ప్యాసివ్ స్మోకర్కి క్యాన్సర్ వస్తుంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటయ్యా అంటే, సిగరెట్ తాగేవాడి పక్కన కూర్చోకూడదు, బార్ షాప్లో అస్సలు కూర్చోకూడదు సిగరెట్ తాగని వాడు. ఎందుకంటే వాడు అని వదిలేస్తాడు, నువ్వు ఉంచుకుంటావు. అర్థమైందా? వాడు అంటాడు, బట్ నువ్వు ఉంచుకుంటావు. ఓకే, సో హిమోగ్లోబిన్ కార్బన్ మొనాక్సైడ్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే గుణం ఎక్కువ. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ రాసుకో. హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ కన్నా కార్బన్ మొనాక్సైడ్ని గ్రహించే గుణం ఎక్కువ. దీనివల్ల ఏర్పడే సంక్లిష్ట కార్బాక్సీ హిమోగ్లోబిన్, దిస్ ఫార్మ్స్ ద కాంప్లెక్స్ కాల్డ్ యాజ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఇది కూడా బిట్ చాలా ఇంపార్టెంట్. కార్బన్ మొనాక్సైడ్ హిమోగ్లోబిన్తో కలిసి ఏం ఫామ్ అవుతుంది అని అడుగుతాడు ఎగ్జామ్లో. కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఇది చాలా హానికరం అండ్ విషతత్వం కలిగినటువంటి. ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ అండ్ హైలీ టాక్సిక్. ఓకే, ఇది పొగ తాగే వారి రక్తంలో ఎక్కువగా ఉండును. ఇట్ ఈస్ ఫౌండ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద స్మోకర్స్. సో ఎందుకు స్మోకర్స్కి క్యాన్సర్ వస్తుంది, ఎందుకు స్మోకర్స్కి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి, ఎందుకు స్మోకర్స్కి బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయా అంటే బికాస్ ఆఫ్ దిస్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్, యానిమల్స్ అండ్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. అంటే జీవులు, అంటే శ్వాసేంద్రియాలు, జంతువులు, శ్వాసక్రియ రకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చార్ట్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆర్గాన్ అంటే ఏంటి? భాగము. ఆర్గాన్ ఏమంటారు తెలుగులో? శరీర భాగం. చూడండి, శ్వాసేంద్రియం ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్. జంతువుల దాంట్లో ప్రోటోజోవా వంటి నిమ్న జంతువుల్లో ప్లాస్మా మెంబ్రేన్తో శ్వాస తీసుకుంటుంది. ఎలా జరుగుతుంది? వ్యాపనం, డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ఈ చార్ట్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. చర్మం ద్వారా. ఏ ఆర్గాన్? చర్మం ద్వారా. రెస్పిరేటరీ ఆర్గాన్ చర్మం. వానపాము, జలగ, కప్పకి లంగ్స్ ఉంటాయి, చర్మం ద్వారా కూడా పీల్చుకుంటుంది. సో చర్మ శ్వాస వ్యవస్థ, క్యుటేనియస్ రెస్పిరేషన్. వాయునాళాలు, ట్రాకియా, కీటకాలు, ఇన్సెక్ట్. ట్రాకియల్ శ్వాసక్రియ అంటే ట్రాకియల్ శ్వాసక్రియ ఎవరెవరు చేస్తారు? ఇన్సెక్ట్స్, కీటకాలు ట్రాకియా ద్వారా శ్వాసక్రియ చేస్తాయి. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్, ఢిల్లీ పోలీస్ లాంటి ఎగ్జామ్లో ఇవి చాలా ఇంపార్టెంట్. దయచేసి చెప్తున్నా, ఇదంతా రాసుకోండి. బుక్ లంగ్స్, తేలు సాలిడ్లో బుక్ లంగ్స్ ఉంటాయి, అంటే పుస్తకాకార ఊపిరితిత్తులు. ఓకే, సో ఇక్కడ పుస్తకాకార ఊపిరితిత్తుల శ్వాసక్రియ, బుక్ లంగ్స్. దేంట్లో ఉంటాయి? తేలులో, సాలిడ్లో ఉంటుంది అన్నమాట బుక్ లంగ్స్. పుస్తకాకార ఊపిరితిత్తులు అన్ని రాసుకోండి. పుస్తకాకార మొప్పలు, బుక్ గిల్స్, రాచపీత, నత్త, స్టార్ ఫిష్లో ఉంటుంది.
క్రాబ్, స్నేయిల్, స్టార్ ఫిష్. ఈ బ్రాకియల్ శ్వాసక్రియ, బ్రాకియల్ రెస్పిరేషన్లో ఉంటుంది. మొప్పలు, గిల్స్, మొప్పలు, చేపలు, రొయ్యలు, కప్పలు, టాడ్పోల్స్లో ఈ యొక్క ఉంటాయి. బ్రాకియల్ శ్వాసక్రియ, బ్రాకియల్ రెస్పిరేషన్. ఊపిరితిత్తులు, లంగ్స్, ఊపిరితిత్తులు. ఫ్రాగు, స్నేకు, బర్డ్, హ్యూమన్స్లో ఉంటుంది. ఇది ఫుఫుస శ్వాసక్రియ, పల్మనరీ రెస్పిరేషన్లో ఉంటుందన్నమాట. పల్మనరీ రెస్పిరేషన్. ఓకే, మానవుడు వీటిలో పల్మనరీ రెస్పిరేషన్. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది. దీని నుంచి ఒక బిట్ వస్తుంది. కప్ప నీటిలో చర్మంతోనూ భూమిపైన ఊపిరితిత్తులో శ్వాస పీల్చుకుంటుంది. సో ద ఫ్రాగ్ బ్రీత్స్ త్రూ ద స్కిన్ ఇన్ వాటర్ అండ్ త్రూ లంగ్స్ ఆన్ ల్యాండ్. హెన్స్ ద స్కిన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ యాక్సెసరీ ఆర్ సెకండరీ రెస్పిరేటరీ ఆర్గాన్. అయితే కప్ప నీటిలో చర్మంతోనూ భూమిపైన ఊపిరితిత్తులతోనూ శ్వాసిస్తుంది. కావున చర్మాన్ని అదనపు ద్వితీయ శ్వాస కేంద్రియం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. సో రక్తం గ్రహించే వాయువుల యొక్క స్వభావం ఏంటంటే అత్యధిక ఎక్కువ కార్బన్ మొనాక్సైడ్, దాని తర్వాత ఆక్సిజన్. ఇది పక్కా బిట్ అండి, 100% బిట్ ఇది. రక్తం గ్రహించే వాయువుల స్వభావం అత్యధిక ఎక్కువ కార్బన్ మొనాక్సైడ్, నెక్స్ట్ ఆక్సిజన్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. అత్యధిక ఎక్కువ కార్బన్ మొనాక్సైడ్ని పిలుస్తుంది, దాని తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. CO అంటే కార్బన్ మొనాక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్టు 100% ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకంటే ఈ మధ్య SI కానిస్టేబుల్లో ఆరోహణ అవరోహణ పద్ధతి అడుగుతున్నాడు. సో వాడికి ఈ చాప్టర్లో ఆరోహణ అవరోహణలో వచ్చేది ఏమేంటి అది మనం చూసుకున్నాం అనుకో, అయ్యే బిట్లు దిగుతాయి. దీన్నే స్మార్ట్ వర్క్ అంటాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెస్పిరేషన్. శ్వాసక్రియ యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెస్పిరేషన్. శ్వాసక్రియ శక్తి మోచక చర్య, ఉష్ణమోచక చర్య. రెస్పిరేషన్ ఈజ్ ఎనర్జీ రిలీజింగ్ అండ్ హీట్ రిలీజింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, అనాలిసిస్ క్వశ్చన్ ఇవి. అంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు శ్వాసక్రియ తీసుకోవడం కావచ్చు, ఇవ్వడం కావచ్చు, దానికి శక్తి అవసరం. శక్తి లేకపోతే నువ్వు ఆక్సిజన్ నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నీకు శక్తి కావాలి, శక్తి లేకపోతే నువ్వు చేయలేవు. దాంతోపాటు హీట్ రిలీజింగ్. ఇప్పుడు చూడు ఇంత వేడిగా ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఇలాంటి అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్లు. ఇది రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ అండ్ హీట్ రిలీజింగ్ ప్రాసెస్. శ్వాసక్రియ శక్తి మోచక చర్య, ఉష్ణమోచక చర్య. శ్వాసక్రియ ఎత్తు పెరిగినా కొద్ది పెరుగును. రెస్పిరేషన్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఎత్తు వెళ్తున్నా కొద్ది, పైకి వెళ్తున్నా కొద్ది, ఎందుకంటే అక్కడ గాలి ఉండదు కాబట్టి నువ్వు ఎక్కువసార్లు గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనము చచ్చిపోయే పాసిబిలిటీ ఉంటుంది. అలా చచ్చిపోతే దాన్ని హైపాక్సిక్ కండిషన్ అంటారు. హైపాక్సిక్ కండిషన్. అంటే పైకి వెళ్ళిన తర్వాత గాలందక చచ్చిపోతారు. అది చాలా మంచి మరణం, నొప్పి తెలియకుండా చేస్తారు. నువ్వు గిలగిల కొట్టుకోవడం ఉండదు, చచ్చిపోతావు. సో ఈజియెస్ట్ డెత్ అన్నమాట. సో శ్వాసక్రియ ఎత్తు పెరిగే కొద్దీ పెరుగును. అంటే ఎత్తు పెరిగే కొద్ది అంటే హైట్, ఇట్లా రాసుకో. శ్వాసక్రియ ఎత్తు పెరిగినా కొద్ది పెరుగును. రెస్పిరేషన్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. సో కారణం ఎత్తైన ప్రాంతాల్లో ఉండే జీవులలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ. ద ఆర్గానిజం ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ హ్యావ్ అ మోర్ రెడ్ బ్లడ్ సెల్స్. మీరు గమనించండి, మన ఉసేన్ బోల్ట్ ఉన్నాడు కదా, ఉసేన్ బోల్ట్ అంత గ్రేటెస్ట్ రన్నర్ ఎలా అయిందంటే ఆయన కొండ ప్రాంతాల మీద రన్నింగ్ చేస్తాడు. ఎప్పుడైతే కొండ ప్రాంతాల మీద నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో నీ శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ ఎర్ర రక్త కణాలు పెరిగాయో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే కిందికి వచ్చినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, తొందరగా అలుపు రాదు. అథ్లెట్స్ ఏం చేస్తారు అంటే డోపింగ్ చేస్తారు. డోపింగ్ అంటే ఏంటి? డ్రగ్స్ తీసుకుంటారు, ఈ స్టిరాయిడ్స్ తీసుకుంటారు, దానివల్ల స్టామినా పెరుగుతుంది. ఇలా చేస్తే ఈ డోప్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ ద్వారా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను ఎట్లా గెలవాలి, మరి ఏం చేయాలి? అప్పుడు నేనేం చేస్తానంటే ఒక 15-20 రోజుల ముందు నా రక్తం నేను డొనేట్ చేసుకుంటా. ఒక 300 ml డొనేట్ చేసుకుంటా, నాకు నేనే ప్రిజర్వ్ చేస్తా. రేపు ఈవెంట్ ఉంది అనగా ఈరోజు నా శరీరంలో నేను బ్లడ్ ఎక్కించుకుంటా, నా బ్లడ్ నేనే ఎక్కించుకుంటా. అప్పుడు ఏమవుతుంది? నా శరీరంలో ఎక్కువ బ్లడ్ అవుతుంది. ఎక్కువ బ్లడ్ అయిందనుకో ఎక్కువ హిమోగ్లోబిన్ అనుకో, నేను 800 మీటర్లు ఉరికేవాడిని 1000 మీటర్లు 1500 మీటర్లు కూడా ఉరికేస్తా. ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఎందుకు? ఎక్కువ ఆక్సిజన్ కాబట్టి. అప్పుడు గాలి ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ ఆక్సిజన్ ఉరుకుతావు.
ఆ 800 మీటర్ల వెళ్ళాలి, నీకు ఎంత కెపాసిటీ ఉంటుంది? 1500 మీటర్ల కెపాసిటీ ఉంటుంది. 800 దగ్గర 1500 కెపాసిటీ ఉంటుంది. అప్పుడు అందరూ మామూలు ఉరుకుతున్నావు, స్పీడ్గా ఉరుకుతూ ఉంటావు, నువ్వు అలసిపోవు. అట్లా నువ్వు గెలుచవచ్చు. అలా టెస్ట్లో తెలుస్తుందా? తెలియదు. ఆ విధంగా కూడా చేస్తారు. ఓకే, ఆ విధంగా కూడా చేస్తారు. సో శ్వాసక్రియ ఎత్తు పెరిగే కొద్ది పెరుగును. కారణం ఏందయ్యా అంటే ఎత్తైన ప్రాంతాల్లో ఉండే జీవులలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ. ఓకే, ఎర్ర రక్త కణాలు ఎక్కువ. అది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, మానవుల్లో శ్వాస వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఓకే, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ముక్కు లేదా నాసిక, దాని తర్వాత ఫారింగ్స్, దాని తర్వాత టంగ్, తర్వాత ఫారింగ్స్, దాని తర్వాత ట్రాకియా, బ్రాంకై, అల్వియలై. ముక్కు లేదా నాసిక, ఫారింగ్స్, నాలుక, వాయునాళం, శ్వాసనాళం, అల్వియలై. చాలా ఇంపార్టెంట్. ఇది క్రోనాలజీ రాసుకోండి. ఈ క్రోనాలజీలో నోస్ తర్వాత ఫారింగ్సే వస్తుంది. నోస్ తర్వాత ఫారింగ్స్ వస్తుంది, నాలుక రాదు. దాని తర్వాత నాలుక వస్తుంది. ఓకే, సో ఇది ఆర్డర్. ఎగ్జామ్లో ఇలా అడుగుతారు. ఆరోహణ అవరోహణ పద్ధతిలో రాయమంటాడు. అంటే కింద నుంచి పైకి గాలి ఎలా వెళ్తుంది? ముక్కు, ఫారింగ్స్, నాలిక, దాని తర్వాత ట్రాకియా, దాని తర్వాత బ్రాంకై, దాని తర్వాత అల్వియలై. ముక్కు లేదా నాసిక, ఫారింగ్స్, నాలుక, వాయునాళం, శ్వాసనాళం, అల్వియలై. గాలి ఏ విధంగా వెళ్తుందో నెంబర్ వైజ్ రాయండి అంటాడు. సో అక్కడ క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే నాలుక ఫస్ట్ ఉంది కదా అని అనుకుంటాం, అక్కడ తప్పు చేస్తాం. మనకు నాలెడ్జ్ ఉంటుంది, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే పూర్తి నాలెడ్జ్ లేకపోవడం. చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్డర్ రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అన్ని ఆర్డర్సే. తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అన్ని ఆర్డర్సే. మొత్తం నాలిక అంటే నీకు కనిపించేదే కాదు కదా, లోపల వరకు ఉంటుంది కదా. అది నువ్వేమనుకుంటున్నావు? దీన్నే నాలిక అనుకున్నావు. నాలిక ఎంత దూరం ఉందో నీకు తెలుసా? సో ఈ శ్వాస వ్యవస్థలో భాగాలు వరుసగా ముక్కు లేదా నాసిక, ఫారింగ్స్, వాయునాళం, వాయు శ్వాస పెట్టే, వాయిస్ బాక్సు, బ్రాంకై, లంగ్స్. ముక్కు మొదటి భాగం. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. ఇది ఒక జత బాహ్య నాసిక. మనకేంటి? ముక్కు గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక జత బాహ్య నాసిక రంధ్రాల ద్వారా గాలిని లోపలికి పిలుస్తుంది. ఇట్ డ్రాస్ ఎయిర్ ఇన్వర్డ్ త్రూ ది పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్. ఇది అవసరం లేదు. అంటే ముక్కు బయటే ఉంది కదా, మనకి లోపల ఉందా? లేదు. సో ఈ నాసిక రంధ్రాలను వేరు చేస్తూ విభాజకం ఉంటుంది. ద పార్టిషన్ నాజల్ సెప్టమ్ సపరేట్స్ ది నాస్ట్రిల్. నాజల్ సెప్టమ్, ఈ యొక్క నాజల్ సెప్టమ్ ఏదైతే ఉందో, నాసల్ సెప్టమ్, ఇది నాస్ట్రిల్స్ని సపరేట్ చేస్తుంది. ఎందుకు? ఈ మధ్యలో ఉండేటట్టు ఇటు అటు కాకుండా అది కొంచెం డీవియేట్ అయితే దాన్ని డిఎన్ఎస్ అంటాం. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటే దాని ద్వారా నీకు గురక రావడం, గాలి సరిగ్గా లేకపోవడం, దాని ద్వారా వస్తుందన్నమాట. ఓకే, వాయువులు నాసికాగుహరంలో ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను బయట ఏ గాలైనా ఉండనియండి, వేడి ఇవ్వనండి, చల్లగా ఉండని, పీల్చేటప్పుడు నీ శరీరకి ఎంత టెంపరేచర్ ఉందో అంత టెంపరేచర్ ముక్కులోనే మారిపోతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నది నువ్వు తీసుకుంటే నువ్వు చచ్చిపోతావు, తక్కువ ఉన్నది తీసుకున్నా చచ్చిపోతావు. అర్థమవుతుందా? అందుకోసం ముక్కులో ఈ యొక్క ఈ హెయిర్ ఎందుకు ఉంటుందంటే డస్ట్ పార్టికల్ లోపలికి వెళ్ళకుండా. రెండోది, లోపల ఉండేటటువంటి తేమ ఎందుకు ఉంటుందంటే ఆ యొక్క వేడి గాలిని చల్లగాలిని ఎంతో కొంత వేడిగా మార్చడానికి. అందుకోసం మనకు బాగా చల్లున్నప్పుడు ముక్కు ఎందుకు పట్టేస్తుంది అంటే ఆ చల్లటి గాలి శరీరంలోకి వెళ్తే చచ్చిపోతాం. అందుకోసం ముక్కు పట్టేస్తుంది. అర్థమైందా? ఆ విధంగా ముక్కు పట్టేస్తుంది. యాజ్ ఎయిర్ పాసెస్ త్రూ ద నాజల్ క్యావిటీ, ద టెంపరేచర్ బికమ్స్ నియర్లీ ఈక్వల్ టు ద బాడీ. ఓకే, బాడీ టెంపరేచర్. ఇది వాసనను గుర్తించే జ్ఞానేంద్రియం. గ్రహకాలు ఇక్కడ ఉంటాయి. ఇట్ ఈస్ సెన్సరీ ఆర్గాన్ ఫర్ స్మెల్. ఆల్ఫాక్టరీ రెసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడిగాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ యొక్క ఏది ఉంటుంది అని అడుగుతాడు. సెన్సరీ ఆర్గాన్ ఫర్ ద స్మెల్. మనకు స్మెల్ ఎలా చూస్తున్నాం అంటే ఆల్ఫాక్టరీ రెసెప్టార్స్ ద్వారా స్మెల్ చూస్తాం. ఆల్ఫాక్టరీ రెసెప్టార్స్ ద్వారా స్మెల్ చూస్తాం. ఇది వాసనను గుర్తించే జ్ఞానేంద్రియం. గ్రహకాలు ఇక్కడ ఉంటాయి. గ్రహకాలు ఇక్కడ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ముక్కులో ఉండేటటువంటి రెసెప్టార్స్ పేరేంటయ్యా అంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ లేదా గ్రహకాలు. సో మీరు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో చూడడానికి ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు ఆంధ్రాలో ఏపీపీఎస్సి ఎగ్జామ్ జరిగితే లెట్సే 100 బిట్లలో
75 బిట్లు తెలుగు అక్షర దోషాలు. ట్రాన్స్లేషన్ 75 ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ తెలుగు 25. ఇప్పుడు పాస్ అవ్వాలంటే మినిమం 50 మార్కులు 35 మార్కులేం రావాలి కదా. ఏమైంది, కోర్టు ఏమంటది అంటే తెలుగు మీడియం పిల్లలకి అన్యాయం జరుగుతుందంటే కోర్టు ఏమంటదంటే అక్కడ వాడే ఇచ్చాడు కదా, ఏమని ఇచ్చాడు, తెలుగు ఇంగ్లీష్లో ఏమైనా తప్పిదం ఉంటే నేను ఇంగ్లీష్ని పారామీటర్ తీసుకుంటా అని ఎగ్జామినర్ ఇచ్చాడు వాడు. అది ఇంగ్లీష్ అవుతుంది. మరి తెలుగు మీడియం పిల్లడు చదవగలుగుతాడా? చదవలేడు. మరి ఎంతమందికి నష్టం? అందుకోసము కోర్టు అలా ఆర్డర్స్ ఇచ్చినాయి. అంటే నువ్వు 10th వరకు ఇంగ్లీష్ చదివావు, ఇంటర్ కూడా ఇంగ్లీష్ ఉంది, డిగ్రీలో కూడా ఇంగ్లీష్ చదివావు నువ్వు. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, డిగ్రీలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్ కదా. లాస్ట్ ఇయర్ వరకు ఉంటుందా, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుందా, ఫైనల్ ఇయర్ దాకా ఉంటుంది. అంటే నువ్వు డిగ్రీ లెవెల్ ఇంగ్లీష్ చదివావు, మరి అక్కడ 2 లైన్లు ఇంగ్లీష్ అర్థం కదా నీకు అని కోర్టు ఉంటుంది. అందుకోసం నువ్వు ఏం చేయాలి, నువ్వు గ్రహకాలు అని చదువుతున్నప్పుడు ఆల్ఫాక్టరీ లోబ్ అని కూడా చదవాలి. నువ్వు ఇలా ఆల్ఫాక్టరీ లోబ్ అని చదవకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. అర్థమైందా? ఆల్ఫాక్టరీ లోబ్ అని చదవకపోతే ఇబ్బంది పడతావు. అదే నేను అనేది. అందుకోసమే దయచేసి నేనేమంటానంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ 2 ఉన్నప్పుడు నువ్వు దయచేసి గ్రహకాలన్న చోట అట్లీస్ట్ ఆల్ఫాక్టరీ లోబ్స్ అని రాసుకో. మొత్తం రాసుకోక ఇంగ్లీషు, ఏదో ప్రయత్నం చెయ్యి, తప్పేముంది. ఏమో రేపు పొద్దున ఎస్ఐ అవుతామో, ఆర్డీఓనో డిఎస్పీ అవుతామో, ఏమో ఐపీఎస్ అవుతాం, ఎవడో ఇంత. ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డి ఉన్నారు, కానిస్టేబుల్, ఏమయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు. లేదు, ఫస్ట్ ఐఆర్టీఎస్ అయ్యాడు, దాని తర్వాత ఐపీఎస్ అయ్యాడు. ఓకే. సో పాములలో గ్రహణేంద్రియాలు జాకాబ్సన్ నిర్మాణంలో ఉంటుంది. ఇన్ స్నేక్స్ ద ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్ ఈజ్ ది జాకాబ్సన్ ఆర్గాన్. ఈ యొక్క ఆల్ఫాక్టరీ ఆర్గాన్ని జాకాబ్సన్ ఆర్గాన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. జాకాబ్సన్ నిర్మాణం, పాములలో గ్రహణేంద్రియాలను జాకాబ్సన్ నిర్మాణం అంటాము. ఇన్ స్నేక్ ద ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్ ఈజ్ ది జాకాబ్సన్స్ ఆర్గాన్. జాకాబ్సన్స్ ఆర్గాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రహకాలు పాములు కుక్కలు 40 రెట్లు ఎలుకలలో అధికంగా ఉంటాయి. ద ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ హైలీ డెవలప్డ్ ఇన్ స్నేక్స్ అండ్ డాగ్స్ అండ్ ర్యాట్స్. అంటే కుక్కలలో, ఎలుకలలో, పాముల్లో మనకున్న దానికంటే 40 రెట్లు ఎక్కువ డెవలప్ అయ్యాయి కాబట్టి అది వాసన చేస్తాయి. ఇప్పుడు పాము పగపడుతుంది అని చూడండి. పామేం పగపట్టదండి, కొంతవరకు పగపడుతుంది. ఏది, నువ్వు దొరికేంతవరకే పగపడుతుంది, అంతేలే. కానీ ఇంట్లో ఉండి నువ్వు ఎప్పుడు వస్తున్నావు చూసి సినిమాలో అట్లే ఉండదు. దానికి అంత బుర్ర లేదు, స్నేక్కి అంత బుర్ర ఉండదు. దాన్ని తొక్కితే దానికి కోపం వస్తుంది కాబట్టి నువ్వు నడుస్తూ ఉంటే ఆ స్మెల్ ఉంది చూడు, నాలుకతో స్మెల్ చూసుకుంటూ ఉరుక్కుంటూ వస్తుంది, అప్పుడు నీకు కాటేస్తుంది. అంతేలే. కానీ నువ్వు తొక్కావు, 100 మంది ఉంటే నిన్ను ఐడెంటిఫై చేసి రెడ్ కలర్ చొక్కా వేసుకున్నాడు, వీడిని ఇప్పుడు కరుస్తా, అట్లే ఉండదు. అర్థమవుతుందా? సో ఎలుకలు, కుక్కలు, స్నేక్స్లో 40 రెట్లు ఎక్కువ స్ట్రాంగర్గా డెవలప్ అయ్యాయి. కావున ఇవి ప్రకృతి వైపరీత్యాలను, భూకంపాలు, సునామీలు గుర్తించడంలో మరియు నేరస్తుల పరిశోధనలో కూడా ఉపయోగిస్తారు. అర్థమైందా ఎందుకు కుక్కల్ని పెడతారో? ఎందుకంటే వీటికి ఆల్ఫాక్టరీ లోబ్స్ స్మెల్ చేసే ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైపోతుంది అంటే భూమి కంపన జరిగినప్పుడు భూమిలో, అంటే భూమి నుంచి వచ్చేటటువంటి స్మెల్ ఉంది చూడు, ఆ స్మెల్లో డిఫరెన్స్ వస్తుంది, అది మనకి ఏర్పడదు. అందుకోసం ఇప్పుడు చూడు, భూమి పొరల్లో ఎవరు ఉంటారు? గ్యాసెస్ ఉంటాయి. అందుకోసమే మన సింగరేణి బొగ్గు గనుల్లో మీథేన్ గ్యాస్ బయటపడి చనిపోయారు అని అంటారు. సో అంటే ఏంటి, లోపల గ్యాసెస్ ఉన్నాయి. ఇప్పుడు భూకంపం లాంటిది వస్తుందనుకో, ఏం తెలుస్తుంది, గ్యాసెస్ మూవ్ అవుతాయి, ఇది తీసుకుంటుంది. విషం గాలి, ఆ వాసన వస్తుంది కాబట్టి కన్నంలో ఎలుకలన్నీ బయటకు వస్తాయి. కన్నంలో ఎలుకలు ఒకేసారి బయటకు వచ్చినాయి అంటే అక్కడ భూకంపం రాబోతుందని అర్థం, లేదా ప్రకృతి వైపరీత్యం ఏదో జరుగుతుందని అర్థం. చూడండి ఎంత టెక్నాలజీనో. ఓకే, నేచర్. హెన్స్ దే ఆర్ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అండ్ ట్రాకింగ్ క్రిమినల్స్ ఆల్సో. అర్థమైంది కదా. సో నీకు ఎగ్జామ్లో ఏమంటాడు, ఈ కుక్కల్లో లేదా ఇవి ఎందుకు పనిచేస్తాయి అంటే అప్పుడు నువ్వు చెప్పాలి 40% ఎక్కువ ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఓకే. ముక్కును పరీక్షించడానికి నాసోస్కోప్ అనే పరికరాన్ని వాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఐ ఎగ్జామ్కి కంపల్సరీ క్వశ్చన్ ఇది. ముక్కును ఏం చేస్తాడు, నువ్వు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నాసోస్కోప్ ఉంది, ఇలా ముక్కులో పెట్టి చూస్తాడు అనమాట. ఎట్లా చూస్తాడు, ఎందుకు, నీకు ముక్కు వంకర ఉందా స్ట్రైట్ ఉందా తెలిసేదాన్ని నాసోస్కోప్ అని అంటాము. నాసోస్కోప్
ముక్కును పరీక్షించడానికి నాసోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ముక్కును గురించి అధ్యయనం చేయడాన్ని రైనాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రినాలజీ, ముక్కును గురించిన అధ్యయనాన్ని రినాలజీ అంటారు. ముక్కును గురించిన అధ్యయనాన్ని రినాలజీ అంటారు. రైనాలజీ అంటారు. ముక్కును గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ ద నోస్ ఇస్ కాల్డ్ రైనాలజీ. జలుబును కలిగించే వైరస్ ని రైనో వైరస్ అంటారు. ఇది యూపీఎస్సీ బిట్. ఇది జలుబే కదా అని వదిలేయకూడదు, అది యూపీఎస్సీ బిట్. రైనో వైరస్ ఏ వైరస్ ద్వారా కామన్ కోల్డ్ వస్తుంది అని యూపీఎస్సీలో అడిగారు. కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వరులు కూడా అడిగారు. ఇది మన క్లాసులు వింటే జాబులతో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతారు మరి. ఓకే, ముక్కు పైన కెరాటిన్ సంచయమై కొమ్మగా మారిన జీవి రైనోసార్ ఖడ్గముఖము. అన్ యానిమల్ విచ్ కెరాటిన్ అక్యుములేటెడ్ అబౌవ్ ది నోస్ ఫార్మ్స్ యాజ్ హార్న్. అంటే ఇక్కడ మనకి ముక్కు ఉంది కదా, ముక్కు పైన కెరాటిన్ అంటే ఏంటంటే నల్లటి, ఇప్పుడు మన హెయిర్ కెరాటిన్ తోనే తయారై ఉంది. సో ఆ ముక్కు పైన అది డిపాజిట్ అయ్యి కొమ్ములా మారింది. ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఈ యొక్క ముక్కు పైన ఉన్నదంటే ఇది ఏంటి అని అడుగుతాడు. జీవి పైన కెరాటిన్ ఎంత అవసరం లేదు. ఇటీవలి కాలంలో ఖడ్గమృగాలు ఎక్కువగా సంరక్షించబడుతున్న నేషనల్ పార్క్ ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్, అస్సాంలో. ఇది చాలా ఇంపార్టెంట్. అంతరించిపోయినట్టు ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయా, ఇంకా ఉన్నాయా? ఓకే, కజిరంగా ఆ పేరు ఎలా వచ్చిందంటే కజిరంగా ఇద్దరు లవర్స్ వాళ్ళు ప్రేమించుకున్నారు. కులాంతరంగా ప్రేమించుకునేసరికి వాళ్ళని చంపేద్దామని అనుకునే లోపల వీళ్ళు పారిపోయి ఆ అడవిలో ఇంకా కనిపించలే. వాళ్ళు కనిపించకపోయేసరికి వాళ్ళకు గుర్తుగా కజిరంగా అని పేర్లు పెట్టారు. అలా ఎందుకు పెట్టారంటే పెట్టకూడదని రూల్ అయితే లేదు కదా. అంటే వాళ్ళని అక్కడ దేవుళ్ళ పూజిస్తున్నారేమో, లేదా ప్రేమకు చిహ్నంగా ఏమైనా ఉందేమో, మనకేం తెలుసు. ఏదో నేను కజిరంగా అని పేరు ఎందుకు పెట్టారని వెతుకుతుంటే దాని యొక్క అర్థం అది వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోవడానికి ఒకటి ఎన్విరాన్మెంట్లో వస్తుంది నేషనల్ పార్క్స్. ఓకే, ఇట్ ఈస్ ద కామన్ పాసెస్ ఫర్ ద బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ ఫారింగ్స్. ఓకే, దీనిలోని నాసికా గ్రహ శనిలకి ద ఇస్టేచియన్ ట్యూబ్ ఓపెన్స్ ఇంటూ ద నాసోఫారంగల్ రీజియన్. ఇది అవసరం లేదు. నాసిక మార్గం మరియు ఆహార మార్గాన్ని వేరు చేసే అస్థిపంజరం అంగిలి, ప్యాలెట్. ద బోనీ స్ట్రక్చర్ సపరేట్స్ ద నాజల్ ప్యాసేజ్ అండ్ ఫుడ్ ప్యాసేజ్ ఇస్ ద ప్యాలెట్. అవసరం లేదు. ఓకే, వాయునాళం, ట్రాకియా. ఇవి టినిడియా అని పిలుస్తారు. వీటిని టినిడియా, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాకియల్ రింగ్ కాల్డ్ సీ రింగ్స్. దీన్ని మనం సీ రింగ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇలా రాసుకో, ట్రాకియా అని సీ రింగ్స్ అని పిలుస్తారు. మన శరీరంలో సీ రింగ్స్ అని పిలువబడే ఆర్గాన్ ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతాడు. ట్రాకియా, వాయునాళం, సీ రింగ్స్ అని పిలువబడేటటువంటి ఏంటి అని అంటాడు వాయునాళం. ఇది సన్నగా పొడవుగా ఉండి ఉంగరాకారపు లేదా సి ఆకారపు మృదులాస్థి నిర్మాణంలో ఉంటుంది. ఇట్ ఈస్ అ నారో లాంగ్ ట్యూబ్ కంపోజ్డ్ ఆఫ్ సి షేప్డ్ కార్టిలేజినియస్ రింగ్స్. వీటి ప్రధాన విధి వాయునాళం ముడుచుకోకుండా ఉండటానికి సహాయపడటమే. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టు ప్రివెంట్ ది విండ్ పైప్, ఓకే, కొలాప్స్ అవ్వకుండా చేస్తుంది.